హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్యానికి భారీ పరిశ్రమలే ప్రధాన కారణమని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమ ఒక్కటే గ్లోబల్ కార్బన్ ఉద్గారాల్లో 7% వాటాను కలిగి ఉంది. ఇనుప ఖనిజాన్ని కలిగించడానికి వాడే బొగ్గు వల్ల పర్యావరణానికి భారీగా నష్టం జరుగుతోంది. కానీ స్వీడన్ శాస్త్రవేత్తలు హైబ్రిడ్ ప్రాజెక్టు ద్వారా బొగ్గు లేని గ్రీన్ స్టీల్ తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ పర్యావరణ విప్లవం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్వీడన్కు చెందినటువంటి 3 దిగ్గజ కంపెనీలైన SSAB అలాగే LKAB వాటన్ ఫాల్ కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టాయి. వీరి లక్ష్యం ఒకటే, అదేంటంటే ఉక్కు తయారీలో బొగ్గును పూర్తిగా తొలగించడం. ఇందుకోసం స్వీడన్ ప్రభుత్వం గ్రీన్ డీల్ కింద భారీగా నిధులను కేటాయించింది. సాధారణంగా ఇనుమును కరిగించే బ్లాస్ట్ ఫర్నేస్ల నుండి కూడా వచ్చే పొగ పర్యావరణాన్ని కూడా విషతుల్యం చేస్తుంది. కానీ ఈ బృందం ఆ సాంప్రదాయ పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికింది. సాధారణంగా ఇనుమును కరిగించడానికి బొగ్గును మండిస్తారు, దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కానీ హైబ్రిడ్ పద్ధతిలో బొగ్గుకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్ను వాడారు. ఇక పునరుత్పాదక శక్తితో తయారు చేసినటువంటి ఈ హైడ్రోజన్ ఇనుప ఖనిజంలోని ఆక్సిజన్లో కలిసినప్పుడు విడుదలయ్యేది కేవలం నీటి ఆవిరి మాత్రమే. దీనివల్ల కాలుష్యం అక్షరాల సున్నా అని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇది పారిశ్రామిక రంగంలోనే ఒక అద్భుతమైన మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా తయారైన గ్రీన్ స్టీల్ను తొలుత వోల్వో కంపెనీకి పంపారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఫసిల్ ఫ్రీ స్టీల్తో తయారు చేసినటువంటి భారీ ట్రక్కును వారు విజయవంతంగా మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇది పారిశ్రామిక విప్లవంలోనే ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికిందని చెప్పాలి. ప్రస్తుతం వోల్వో తన అన్ని రకాల వాహనాల్లో ఈ గ్రీన్ స్టీల్ను వాడడానికి సిద్ధమవుతోంది. దీనివల్ల వాహనాల తయారీలో కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ భారీగా తగ్గుతుంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారిగా ఉంది. మన దేశంలోని టాటా స్టీల్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ స్వీడన్ మోడల్ను నిశితంగా గమనిస్తున్నాయి. మన దేశంలో కూడా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గట్టిగా యోచిస్తోంది. స్వీడన్లో విజయవంతమైనటువంటి ఈ గ్రీన్ స్టీల్ ప్రయోగం ఇండియా వంటి పెద్ద మార్కెట్లకు చేరుకుంటే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నిజానికి గ్రీన్ స్టీల్ ధర ప్రస్తుతం సాధారణ ఉక్కు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలు పర్యావరణ చట్టాలను కఠినతరం చేస్తుండటంతో భవిష్యత్తులో బొగ్గు కంటే హైడ్రోజన్ వాడడమే కంపెనీలకు లాభదాయకం కానుంది. భారీ ఎత్తున వాణిజ్యపరమైనటువంటి ఉత్పత్తిని ప్రారంభించడానికి స్వీడన్లోని ప్లాంట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇది ప్రపంచ దేశాల పారిశ్రామిక విధానాలనే మార్చిబోతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అభివృద్ధి కావాలి, కానీ అది భూమిని నాశనం చేసేదిగా ఉండకూడదు. స్వీడన్ శాస్త్రవేత్తలు చూపినటువంటి ఈ బాట ప్రపంచంలోని భారీ పరిశ్రమలన్నిటికీ కూడా ఇప్పుడు దిక్సూచిగా మారింది. గ్రీన్ స్టీల్ అనేది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే కాలుష్యరహిత కానుక. టెక్నాలజీ, పర్యావరణం చేతులు కలిపితే ప్రకృతిని కాపాడుకుంటూనే ఎలా అభివృద్ధి చెందవచ్చో ఈ ప్రాజెక్ట్ నిరూపించింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.